వెల్కమ్ టు ఏఆర్కే న్యూస్. సిరిసిల్ల జిల్లా డీసీసీ కార్యాలయంలో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, సిరిసిల్ల కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డితో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలుగు ప్రజలందరికీ శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. సిరిసిల్ల కేంద్రంగా చేనేత కార్మికులతో బీఆర్ఎస్ బీజేపీలకు రాజకీయాలు ఆటలాడుతున్నాయి. గత 10 సంవత్సరాలుగా ఈ రెండు ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయి. మేము అధికారంలోకి వచ్చి 4 నెలలు మాత్రమే అయ్యింది. నేతన్నల పేరు మీద ఈ రెండు పార్టీలు శవ రాజకీయాలు చేస్తున్నారు. వారు చేస్తున్న రాజకీయాన్ని నేతన్నలకు మీ అందరికీ చెప్పడానికి ఇక్కడికి వచ్చాం. స్వతంత్రం అనంతరం నేతన్నల ప్రయోజనం కోసం ఏమైనా చేసింది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే. బీజేపీ ప్రభుత్వం వస్త్ర పరిశ్రమ మీద 12% జీఎస్టీ వేశారు. వారిని వేధించారు. జాతీయ చేనేత బోర్డును బీజేపీ ప్రభుత్వం రద్దు చేసింది. జాతీయ టెక్స్టైల్ బోర్డును రద్దు చేసింది. మహాత్మా గాంధీ గుణకర్ బీమా యోజనని రద్దు చేసింది. ఐసీఐసీఐ నాబార్డు ఆరోగ్య బీమాని రద్దు చేసింది. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఎస్ఐడిపి పథకం, పారిశ్రామిక అభివృద్ధి, ప్రమోషన్ల కింద 1000 కోట్ల నిధులు తెచ్చారు. కానీ మన అసమర్థ పార్లమెంటు సభ్యుడు 10 నాడు దీక్ష చేస్తున్నావు కదా, తమిళనాడుకి ఎంత వచ్చాయి, రాష్ట్రానికి ఎంత తెచ్చారని ఎంపీని అడుగుతున్నా, దేశంలో ఎస్ఐడిపి పథకం కింద ఏ రాష్ట్రానికి ఎంత నిధులు వచ్చాయని విడుదల చేస్తాం. టెక్స్టైల్ ఇండస్ట్రీ ఉమ్మడి జిల్లాలో సిరిసిల్ల నెంబర్ 1. తెలంగాణ ప్రజల ఆకాంక్షల తర్వాత ఏర్పడిన ప్రభుత్వం వారిని నిర్లక్ష్యం చేసింది. ఈ 5 ఏళ్లలో ఏం చేశానని అడుగుతున్నా, కేంద్రం నుండి ₹1 అయినా సహాయం చేశారా? బతుకమ్మ చీరలకు సంబంధించినవే 300 కోట్లు. ఆ బకాయిలు ఎందుకు చెల్లించలేదు? జీవో నెంబర్ 1 ద్వారా రాష్ట్రంలో అన్ని చేనేతల నుండి వస్త్రాలు కొనుగోలు చేయడానికి జీవో తీసుకొచ్చాం. సిరిసిల్ల నేతన్నల బకాయిలు అన్ని పేమెంట్ చేసే బాధ్యత మాది. నేను పార్లమెంటు సభ్యుడిగా ఉన్నప్పుడు ఏం చేశానో చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. ఆర్డర్స్ ఇస్తాం. పెట్టుబడికి డబ్బులు కూడా మేమే ఇస్తున్నాము. రాబోయే కాలంలో సాంకేతికంగా మరింత అభివృద్ధికి తీసుకెళ్తాం. చేనేత కార్మికులకు చేతి నిండా పని కల్పిస్తాం. పెండింగ్ బకాయిలు కూడా విడుదల చేస్తాం. ఇప్పటికీ 180 కోట్లు విడుదల చేశామని అన్నారు. 16, 17 సంవత్సరం నుంచి వస్తున్న క్యారీ ఫార్వర్డ్ అప్పుడు ఇవన్నీ ఈ లెక్కలన్నీ కూడా ఈ పేమెంట్ అంతా కూడా బలరీ వర్గాల శాఖ నుంచే వస్తాయి. పైసలు చీరలకు ఎందుకు చెల్లించాలి? ఎవరు ముఖ్యమంత్రి? మీ నాయన కాదా? ఆనాడు సిరిసిల్ల నేతన్నల నాయకులందరినీ ఇంటికి పిలిచి భోజనాన్ని పెట్టి అసలు ఆ కొత్త పెళ్లైన జంటలకు నక్షత్రాన్ని, ఏం నక్షత్రం, అరుంధతి నక్షత్రాన్ని చూపెడితే ఇవాళ ఆ డైనింగ్ టేబుల్ డిస్కషన్ కి సంబంధించి ఒక్కటన్నా అమలైందా? ముఖ్యమంత్రి గారు చూపెడతావా? ఆనాటి ముఖ్యమంత్రి గారు ఆనాడు పోయినటువంటి వాళ్ళందరూ చాలా మంది ఉన్నారు. పాపం డైనింగ్ టేబుల్ గా భోజనం చేసి సంతోషం ఏడాది ఉంటే దాని తర్వాత పడుతున్నాడు బాధ. 5-6 ఏళ్ళని చాలా బాధ, వర్ణాతీతం. ఇలా ఒకటే మాట, మాకు బాధ్యత ఉన్నది. ఎవరైతే కొంత ఈ రోజు ఇక్కడ 359, 393 సంఘాలుంటే 105 మాత్రమే పనిచేస్తూ ఉన్నాయి. మా ఉద్దేశం అన్ని సహకార సంఘాలు, మ్యాక్స్ కావచ్చు, ప్రతి ఒక్కరికి పనిచేసే వాళ్ళందరికీ పనిచేయాలనే ఆలోచనతో మేము ఉన్నాం. ఇలా బతుకమ్మ చీరల విషయం పక్కన పెడితే ఒక మాట మాత్రం మళ్ళీ చెప్తా ఉన్నాం. ఇలా రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ఈ ప్రభుత్వం మాకు పని లేదు అనే మాట రాకుండా నేతన్నలకు పనిస్తాం. అయ్యో మాకు ఈ పని లేదే, అందుకే మొన్న 11వ తారీఖు 3వ నెల 2024 నాడు జీవో నెంబర్ 1 ద్వారా రాష్ట్రంలో అన్ని అవసరాలకు సంబంధించి వస్త్రాలను కొనుగోలు చేయడానికి జీవో తీసుకున్నాం. మేమందరం కూడా కలిసి వేరే ఎక్కడ టెక్స్టైల్ ఇండస్ట్రీకి సంబంధించిన డిమాండో, చర్చో, అంశమో ఇంకొకడ లేదు. మేమే అందరం కూడా కలిసి ప్రభుత్వం ద్వారా ఈ జీవో తీసుకొచ్చినాం. ఇప్పటికే ఈ 4 నెలల కాలంలో సిరిసిల్లకు 120 కోట్ల రూపాయల ఆర్డర్ ఇచ్చినాం. మేము హామీ ఇస్తా ఉన్నాం. గతంలో బాగా చెప్పుకుంటున్నటువంటి మొత్తం సిరిసిల్ల వీళ్ళు రాకముందు ఇండస్ట్రీ లేదు, వీళ్ళు పని చేసుకునేది లేదు. అరే అంతకుముందు అనేక రకాలుగా డైయింగ్ ఇండస్ట్రీయో లేకపోతే ఇంకా సైజింగ్ ఇండస్ట్రీయో రకరకాల మీద అన్ని రకాల వ్యక్తులు బాగుపడుతుంది. మీరు మొత్తం కంప్లీట్ ఒక ఎజెండా చూపెట్టి మీకు కంట్రోల్ ఉండేటట్టు చేసుకునే ప్రయత్నం చేస్తాం. ఇవాళ మేము అన్నింటినీ మళ్ళీ పునరుద్ధరిస్తాం, వ్యవస్థను బాగుపరుస్తాం.
ఇక్కడి నుంచి అన్ని రకాల వస్త్రాలు ఉత్పత్తి అయి ఎగుమతి అయ్యే విధంగా దానికి లెక్క తీసుకొని వస్తాం. మొన్ననే ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి వాళ్ళందరితో కూడా చర్చలు చేసినాం. ప్రభుత్వం చాలా సీరియస్గా ఉన్నాం మేము. దయచేసి శవాల పేరు మీద రాజకీయాలు చేయకూడదు. ఆనాడు కూడా తెలంగాణ మీద హక్కు లేదు, ఒళ్ళు నోరు దగ్గర పెట్టుకోమని చెప్తాను. నేను ఇద్దరు కూడా రాజకీయం చేయకండి, ఎన్నికల ముందు శవాల మీద రాజకీయాలు చేయకండి అని హెచ్చరిక చేస్తా ఉన్నాం. మేము బాధ్యత మాది, వాళ్లకు మీరు ఇచ్చిన కంటే ఆర్డర్లు ఎక్కిస్తామనే మాట మరొకసారి మనం చేస్తూ నేతన్నలు ధైర్యంగా ఉండండి, పోరాడదాం. ఒకవేళ మా ప్రభుత్వంలో కూడా ఎవరైనా అధికార వ్యవహారం ఉన్నటువంటి వాళ్ళు అధికారుల వలన నిర్లక్ష్యం వ్యవహారం చేస్తే వాళ్ళని నిలదీస్తాం. మేము కూడా మేము పనులు చేస్తాం. మేమే ప్రభుత్వంలో మనదే, మన ప్రభుత్వం ఇది. కాంగ్రెస్ అంటే ప్రజాపాలన, ప్రజల పాలన. మీకు నోరు విప్పి చెప్పుకునే హక్కు ఉంది. ఆనాడు కలిసి మంత్రి గారి దగ్గర పోయి రిప్రజెంటేషన్ లేదే పరిస్థితి లేదు. ఇలా స్వేచ్ఛగా ఎవరైనా మంత్రిగా ఈ రాష్ట్రంలో మంత్రిగా కలిసేటువంటి విధంగా మేము మా వ్యవహారం చేయింటుంది. కాబట్టి దయచేసి ఎక్కడ ఆందోళన చెందకండి. మళ్ళీ విశ్వాసాన్ని ఇస్తా ఉన్నాం, ధైర్యంగా చెప్తా ఉన్నాం. రేపటి ఉగాది పూట అందరూ భవిష్యత్తు మంచిగా ఉండాలని, సిరిసిల్ల చేనేత వస్త్ర ప్రపంచం ఈ ప్రపంచంలో ఆదర్శంగా కావాలని, మోడరేషన్ పేరు మీద రాబోయే కాలం లోపల ప్రతి ఒక్కరు కూడా సాంకేతిక పరంగా అభివృద్ధి తీసుకురావడానికి ఏమైనా చేతనైతే మేము చేసే ప్రయత్నంలో కూడా కేంద్రంను కూడా సహకరించమని సందర్భంగా కోరుతా ఉన్నాం. అంతే తప్ప వాళ్ళు ఉంటారా పోతారా ఇంకా 2 నెలల తర్వాత తెలుస్తుంది, కానీ ఇప్పటివరకు అయితే ఏం చేయలే కదా. చేయలేనటువంటి మాటను కనీసం జీవితంలో మర్చిపోకుండా నన్ను ఉండమని, తప్పు జరిగిపోయింది అయ్యో నేను ఓడిపోతే అని అనుకున్నప్పుడు అయ్యో సిరిసిల్ల చేనేత కార్మికుల పట్ల శివరాజకీయం చేసిన వాళ్ళ